ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడేయుండును గాక. ఆమేన్. గడిచిన దినాలలో ప్రార్థన అవసరతలు కొరకు మేము ఒక వీడియో పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే మీ ప్రార్థన అవసరత ఏమిటో మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అనే ఒక వీడియోని మేము పోస్ట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి కొన్ని రిక్వెస్ట్లు అయితే, ప్రార్థన అవసరతలు అయితే మాకు వచ్చి ఉన్నాయి. మేము వాటి కొరకు ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉన్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న కీర్తనను, ఒక పల్లవి, ఒక చరణను పాడుకున్న తర్వాత ప్రార్థన అంశముల కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శోకపు లోయలలో కష్టాల కడగండలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, దేవుని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ప్రయాసపడి భారమును మోసుకొని వచ్చినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అయితే గడిచిన దినాల్లో కొందరు ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు, వరకు సమస్యలు ఏంటో తెలియపరిచారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సహోదరుడు జాన్, అలాగే తన భార్య అయినటువంటి రమ్య, సిస్టర్ రమ్య, వారిద్దరి కొరకు ప్రార్థన చేయమని సహోదరుడు కోరి ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ చేత వారు బాధపడుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో సమాధానం ఉండాలని సహోదరుడు జాన్ ప్రార్థన అవసరత కోరి ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారుడా, సర్వయుగములలో సజీవుడా, ఉన్నతమైన వాడా, నా యేసురాజాని బంగారు పాదాలకు వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. సహోదరుడు జాన్ అలాగే సహోదరి రమ్యలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా, వారి వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన వారు ఏ ఉద్దేశంతో అయితే నాయన ప్రార్థన అవసరత కోరి ఉన్నారో ఆ ఉద్దేశం యొక్క నామముల సఫలపరచబడును గాక. ఆమేన్. తండ్రి, వారి యొక్క ప్రాణాత్మ దేహములలో నెమ్మది కలగ చేయండి అయ్యా. వారు ఏ విధమైనటువంటి అనారోగ్యం చేత బాధపడుతున్నారో, ఏ విధమైనటువంటి బలహీనత చేత నాయన వారు బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఇప్పుడే మీరు ఆ బిడ్డలను మీరు ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన విడుదలను నాయన ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
అయా వారు ఆ యొక్క అవసరత కోరిన నాటి నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రత్యేక పరిచి బిడ్డలను దీవించమని, జానుకు మంచి ఆయుష్ను ఆరోగ్యం కలగచేయండి. అలాగే సహోదరి రమ్యకు మంచి ఆయుష్ను ఆరోగ్యం కలగచేయండి నాయన. వారి దాంపత్యాన్ని మీరు దీవించండి. ఆ దాంపత్యంలో ఏ విధమైనటువంటి అరమరకలున్న నా ప్రభువా అయా వాటిని తీసివేసి ఆ దాంపత్యాన్ని తండ్రి మీ సన్నిధానంలో నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. అయా మరి బిడ్డలు మరి దాంపత్య విషయంలో తండ్రి నీ కనిపెట్టుకొని నీ సన్నిధానంలో నిందారహితులే ఉండటకు సహాయం దయచేయమని, బిడ్డలను దీవించమని, బిడ్డలను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే మరొక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. ఒక సేవకులు కోరి ఉన్నారు. వారి కుటుంబం కొరకు, వారి కుటుంబం యొక్క ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అని, అలాగే వారి యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయమని మరొక సహోదరుడు సేవకుడు కోరినటువంటి ఈ యొక్క అవసరతను కొరకు కూడా మరి నేను అలాగే వీడియో చూస్తున్న మీరందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వసృష్టికర్త, సర్వయుగములకు సజీవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. అయా నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా సహోదరుడు సేవకుడైనటువంటి అయా ప్రభువానికి స్తోత్రాలు నాయన. వారు కోరినటువంటి ఒక అంశమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఆ సహోదరుడు సేవకుడును మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రాముఖ్యంగా వారి యొక్క పరిచర్య విషయంలో తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య మీ నామమునకు మహిమకరముగా జరుగునుగాక. పరిచర్యలో ఎదురయ్యే ప్రతి శోధనలు, ప్రతి సమస్యలు మీ యొక్క నామమున అవి కొట్టివేయబడును గాక. ఆమేన్ తండ్రి. ఆ సేవకుడు పరిచర్య విషయంలో నా తండ్రి స్థిరముగా నిలుచుందురుగాక తండ్రి. ఆమేన్. సహాయం చేయండి ప్రభువా. ఎక్కడైతే సేవ చేయుచూ ఉన్నాడో ఆ సేవలో తండ్రి అయా ఎదురయ్యే ప్రతి ఆటంకాలను దూరపరిచి అయా ఒక బలమైనటువంటి పరిచర్య నీ సేవకుడికి అప్పగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృపలో భద్రపరచండి, అయా నీ కృపలో స్థిరపరచండి, అయా నీ కృపలో సమాధానపరచండి నాయన. మరి ప్రాముఖ్యముగా సేవకుడి యొక్క కుటుంబమును మీరు ప్రత్యేకపరచండి. వారి కుటుంబంలో వారి మరి సేవకుడేమి, సేవకుడు భార్య అయితేమి, వారి సంతానం అయితే, వారి కుటుంబం అయితే ఏమి తండ్రి, ఎవరు నాయన ఏ విధమైనటువంటి అనారోగ్యం కలిగి ఉంటే అయా ఇదిగో ప్రభు నీ నామమున ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత మీ యొక్క నామమున కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఆమేన్ తండ్రి. మీరే ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి, మీ కృపలో స్థిరపరిచి సమాధానపరచండి. సేవకుడు యొక్క పరిచర్యను, వారి కుటుంబమును మీరే దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబమును, ఆ పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావమును మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అలాగే మరొకరు ప్రార్థన అవసరత కోరి ఉన్నారండి. వారు ఏమడిగారు అంటే, మా పాప గోల్డీ కోసము ప్రేయర్ చేయండి. వారి యొక్క పాప గోల్డీ కోసము ప్రార్థన చేయండి. మా పాప ఇంటర్ చదువుకుంటూ ఉంది. మరి ఆ చదువులో తను ఉత్తీర్ణత పొందుకోవాలని, ఈ లోకానుసారమైనటువంటి విషయాలలో పడిపోకుండా తను చక్కగా చదువుకోవాలని వారు మరి ఆ పాప కొరకు ప్రార్థన చేయమని వారి తల్లిదండ్రులు కోరి ఉన్నారు. వారు కోరిన రీతిగా మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడా, ఉన్నతమైన వాడా, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఆయా ప్రార్థన అవసరతన కోరినటువంటి వారి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రత్యేకంగా గోల్డీ అనే వారి పాప కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చదువుతున్నటువంటి చదువులో మీరు తోడుగా ఉండండి. బిడ్డ యొక్క ప్రాణాత్మ దేహాలలో నెమ్మది కలగ చేయండి. ఆయా ఇంటర్ చదువుతున్న బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఆయా మంచి ఉత్తీర్ణతతో, మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయం దయచేయండి. ఆయా కాలేజీకి వెళుతుండగా వస్తుండగా ఈ లోకానుసారమైనటువంటి ఏ అలవాట్లు కానీ, ఈ లోకానుసారమైనటువంటి ఏ శోధన కానీ, ఈ లోకానుసారమైనటువంటి ఏ క్రియలలో కానీ ఆ బిడ్డ పడిపోకుండా, దారి తప్పకుండా ప్రభువా అయా మీరు ఆ బిడ్డను క్షేమముగా మీరే కాపాడి క్షేమముగా బిడ్డను ఆ బిడ్డకు క్షేమములను గురించి మీరే కృప చూపించండి. తల్లిదండ్రుల యొక్క వాంఛ, తల్లిదండ్రుల యొక్క కోరిక మీ యొక్క నామమున నెరవేర్చబడును గాక. ఆమేన్ తండ్రి. అలాగే ప్రార్థన వస్తున్న కోరిన తల్లిదండ్రులు వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమకరముగా, ఘనకరముగా ఆ కుటుంబము ఉండును గాక. ఆ కుటుంబము దీవించబడును గాక. ఆ కుటుంబము ఆశీర్వదించబడును గాక. ప్రభువా మీరే ప్రత్యేకపరిచి మరొకసారి గోల్డీ అనే సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రియులారా, ఆయన సర్వశక్తి గల దేవుడు. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో కూడా కార్యాలు చేస్తాడు. ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కనుక తప్పకుండా దేవుని యొక్క నామమున ప్రార్థించుటకు మరి మేము సిద్ధంగా ఉన్నాం. బ్రతికించే వాక్యం ఛానల్ తరపున ప్రార్థించటకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు గమనించండి, ఇది దేవుడు మాకు కలిగించినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మీరు కామెంట్ బాక్స్ లో మీ యొక్క ప్రార్థన అవసరతను మాకు తెలియపరిస్తే తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును, ఈ ధన్యతను మరి మీ కొరకు మేము మరి ఆ ప్రార్థించడానికి మీ కొరకు మేము కనిపెట్టుకుని ఉంటూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విశ్వసించిన వారే మీ ప్రతి అవసరతను మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.